రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారో మరి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు, పొత్తుల అంశం చర్చించబోతున్నారు. మరి ఈ చర్చలు సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం. గొట్టిపాటి రామకృష్ణ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ వెళ్ళారు, ఏంటి ఈరోజు ఓన్లీ భేటీ, సాధారణ భేటీ అయినా మామూలుగా క్యాజువల్గా కలిసి రావడమైనా, లేక ఈ పొత్తుల అంశానికి సంబంధించి కూడా చర్చించి ఒక ఫైనల్ చేసుకొని వచ్చే అవకాశం ఉందా? మేమంతా ఇప్పుడు మేము అధికార ప్రతినిధులుగా అధికారికంగా మాకేం సమాచారం పార్టీ నుంచి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మేము అధికారికంగా మీరు చెప్పే మాటలని ధృవీకరించము, తిరస్కరించము. మీరు మరి మీడియా ద్వారా వెళ్ళింది పొత్తుల కోసం అని, లేదంటే వెళ్ళింది ఆ అంశాలు రాజకీయ అంశాలకు చర్చించడానికి అనేటువంటిది మీడియా ద్వారా ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళారంటే ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు రాజకీయ నాయకులు కలిసి ఏం మాట్లాడతారు? ఇదే కదా ఇప్పుడు నడుస్తున్న మాట్లాడుకుంటారు కదా. నేను కాదంటలేదు రాజేష్ గారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఆయన ఫోటోగ్రాఫర్ లాగా తెలుగుదేశం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కి ఎట్లా ఫోటోగ్రాఫర్ లాగా ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక ప్రతినిధి. కానీ మేము అధికార ప్రతినిధులు కాబట్టి అఫిషియల్ గా పార్టీ మాకు చెప్పి దాన్ని అధికారికంగా ధృవీకరించిన తర్వాత మాట్లాడటం అనేది మేము మాట్లాడేది అధికారికమైన మాట. మీరు చెప్పండి, ఈ రోజు ఢిల్లీ వెళ్ళారు కదా, నేను ఏమడుగుతున్నాను, సరే ఢిల్లీ వెళ్ళారు, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది మీరు చెప్పండి. అంటే ఇక్కడ నేనేమంటానంటే, సరే పొత్తులకు సంబంధించి ఎలా ఉంటుందని కంటే, మేము మిత్రుడు మాకు ఇప్పుడు అసలు బేసికల్ గా మేము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలోనూ మిత్రులుగానే ఉన్నాం. కొన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేయడం దగ్గర విభేదాలు భిన్నంగా ఉన్నాం. అంతే తప్పించి మిత్రత్వంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా విపరీతమైనటువంటి శత్రుత్వంతోనూ సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలతో సుదీర్ఘకాలం 40 సంవత్సరాల్లో లేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మేము ఇప్పుడు ఆల్రెడీ మేము జనసేన అధికారికంగా పొత్తులో ఉన్నాం. జనసేన భారతీయ జనతా పార్టీ కూడా అధికారికంగా పొత్తులో ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ వారు ప్రకటనలో ఉన్న సందర్భంగా, అంటే మిత్రుడు మాకు శివశంకర్ గారి మిత్రుడు, శివశంకర్ గారికి బాజీ గారి మిత్రులు అయినప్పుడు మేము ముగ్గురు మిత్రులు సహజంగానే అది సహజమైన మిత్రత్వం. అది దాన్ని ఏమీ లేదు. దాన్ని అధికారికంగా ధృవీకరించుకోవడానికి మీరేమడుగుతున్నారంటే, ఇప్పుడు మీ మిత్రుడు బాజీ గారు అవునా కాదా అంటే, సహజంగా శివశంకర్ గారి మిత్రుడు బాజీ గారి మిత్రుడు శివశంకర్ గారు అయినప్పుడు శివశంకర్ గారి మిత్రుడు రామకృష్ణ ప్రసాద్, శివశంకర్ గారు అయినప్పుడు సహజంగా బాజీ గారు కూడా మా మిత్రుడే అవుతాడు. కానీ దాన్ని అధికారికంగా ధృవీకరించడానికి కొద్ది సమయం తీసుకోవచ్చు. అది సో మొత్తానికి ఉంది అంటారు. నేను అంటే ఏంటి మన జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు సరే మీరు రాలేదు అంటే, జగన్మోహన్ రెడ్డిని దింపాలి అంటే ఒక చంద్రబాబు నాయుడుతో కాదంటారా? అయితే అందరు ఖచ్చితంగా కలవాలంటారు అందరూ? లేదండి, 1982 నుంచి మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు లేదా దేశ ప్రయోజనాల నిమిత్తం ప్రతి సందర్భంలోనూ ఆ భావజాలం, అంటే ఏదైతే అధికార పార్టీ దురహంకారాన్ని బయట తీసుకురాడే క్రమంలో మేము కూటమిని ఏర్పాటు చేసాం. అక్కడ కానీ ఇక్కడ కానీ పొత్తుల్లో పోటీ చేసాం. మీరు చూస్తే 82లో మేము సంజయ్ విచారమంచికి ఆ రోజు 4 సీట్లు ఇచ్చి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారం కోసం కాదు, భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలు లేదా ఒకే లక్ష్యం కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీల మధ్యలో సయోధ్య ఉండాలి అనేటువంటిది మా ప్రాథమికమైన అభిప్రాయం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము ఒక అడుగు ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి రాజకీయ పార్టీలను కానీ అటువంటి భావసారూప్యతున్న వ్యక్తులను కానీ ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక వేదిక మీదకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత కొంత ప్రధాన రాజకీయ పార్టీగా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా యాజ్ ఆన్ టుడే కూడా మా మీద ఉంది. కాబట్టి మేము మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ రోజు రాజకీయ పరమైనటువంటి సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ ఇవన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పోరాటం చేసినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేంత వ్యతిరేకమైనటువంటి పాలనని, ప్రజా వ్యతిరేక పాలనని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అది ఉదాహరణకు అమరావతి అనుకుందాం. అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీద నుంచి ఉన్నాయి కదా. మామూలుగా దేశంలో ఇంకెక్కడా కూడా అలా ఉండదు. అంటే ఇక్కడ పరిపాలించినటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజా వ్యతిరేక విధానాలని ఏ విధంగా అవలంబించిందో, రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఏ విధంగా విఘాతం కలిగించి గండి కొడతా ఉందో, రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేసిందే, వీటి మీద ఏకతాటి పైన ఒక అభిప్రాయం మాత్రం స్థిరంగా అన్ని రాజకీయ పక్షాల్లోనూ ఉంది.
నేను అదే చెప్తా ఉన్నాను. ఈ రోజు గుర్తింపు పొందినటువంటి కేవలం జాతీయ పార్టీలు లేదంటే ప్రధాన నాయకులు సారథ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలే కాకుండా రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీల్లో కూడా ఒక్క పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుందని రాష్ట్రంలో చెప్పలేకపోతున్నారంటే అది అంత ప్రధాన వైఫల్యం పార్టీ, అంత అరాచకాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి అనర్హత, అన్ని అర్హతలు ఉన్నాయి, ఉండడానికి వీలు లేనటువంటి అర్హత. అంటే ఇదంతా ఒక 2-3 రోజుల క్లారిటీ వస్తుందంటారా రామకృష్ణ గారు? సార్ ఇదంతా ఒక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుందా బీజేపీతో? డెఫినెట్ గా వస్తుంది. అంటే సార్ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఆశించి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి ఒకే మాట మీద నడుస్తా ఉన్నారు, ఒకే మాట మీద అడుగు వేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉండి మరింత ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రానికి చాలా ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం ఆవశ్యకత ఉంది. ఇది 2014లో మేము చెప్పింది. 2018లో కూడా కేంద్రం బాగానే చేశారు, కానీ ఇంకా చేయాల్సినంత చేయలేదు అనేటువంటిది మా అభిప్రాయం. అంతేగాని మేము ఆ రోజు ఎన్డీఏ నుంచి మేము బయటకు వచ్చాము తప్పించి మమ్మల్ని వాళ్ళేమి ఒకటండి, మీరు బయటకు వచ్చారు కదా, ఈరోజు బీజేపీ అవసరము చంద్రబాబు నాయుడుకు వచ్చి ఢిల్లీ వెళ్ళారా, లేక ఢిల్లీ పెద్దలే చంద్రబాబు నాయుడు అవసరం ఉంది కాబట్టి పిలిపించుకున్నారా? ఇది రాజకీయ పరమైనటువంటి అవసరాల కంటే రాష్ట్రానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది సార్. ఈ రాష్ట్ర ప్రయోజనాలలో కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం భావించారు, కానీ ఇది రాజకీయ పార్టీల అవసరాల కోసం, నాయకుల యొక్క వ్యక్తిగత అవసరాల కోసం జరిగేటువంటి కలయిక కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనిలో త్యాగాలు చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు దీనిలో ఆలోచన చేస్తా ఉన్నారు అనేది మనం కానీ ఒకటి రామకృష్ణ గారు, ఒక అంశము, ఇప్పుడు మీరు ఎట్లాగైనా సరే ఖచ్చితంగా గెలవాలి, వ్యతిరేక ఓటు చీలొద్దన్నారు, బాగుంది అంతవరకు. ఒకవైపు బీజేపీ పైన రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాలు ఏవి కూడా ఈరోజు బీజేపీ హామీలు అమలు చేయలేదు. సో ఈరోజు ప్రజలు కూడా ఆగ్రహంతో బీజేపీ పైన ఉన్నారు కదా. సో ఈరోజు మీరు ఒకవేళ ఒక 2-3 రోజులు క్లారిటీ వచ్చి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఇది మీకు నష్టం కాదా? రేపు నష్టం కాదండి. ఇప్పుడు మాకంటే అద్భుతంగా పరిపాలన చేసి తెలుగుదేశం ప్రభుత్వం కంటే వైఎస్ఆర్ ప్రభుత్వం బాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వెళ్ళి మోడీ గారినో లేదంటే ఇంకోవడం ఏదో అయ్యుంచుతాను అని చెప్పి ఏదో మేము చేయలేని అని ఆయన చేస్తారని చెప్పి ప్రజలను అప్పచెబితే దీని అధోగతి పాలు చేసిన తర్వాత ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంతో సహయోగం ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో రేపు భారతీయ జనతా పార్టీ రాబోతా ఉందనేది బహిరంగ రహస్యం. దాని గురించి ఎవరికి ఏ విధమైనటువంటి డీవియేషన్స్ లేవు. ఇది ఎవరైనా అంగీకరించవలసినటువంటి సత్యం. ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటారు. మీరు ఆ రోజు బయటకు వచ్చింది అదే కదా, రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదు కేంద్రం అనే దానిపైనే కదా, ప్రత్యేక హోదా ఇవ్వలేదనే బయటకు వచ్చారు కదా. ఈ రోజు మళ్ళీ ప్రశ్నిస్తారు కదా, మరి ఆ రోజు ఆ రకంగా అన్నారు, మరి ఈ రోజు మళ్ళీ ఎట్లా కలుస్తారని. ఇప్పుడు మేము ప్రశ్నించి ఆ రోజైనా ఈ రోజైనా మేము చెప్పామంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సినవి చేస్తానే ఉంది, ఇంకా చేయాల్సినంత చేయలేదు. ఈ పదాన్ని జాగ్రత్తగా ఆ రోజు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చూసుకోండి సార్. ఇంకా చేయాల్సినవి వేగవంతంగా చేయడం లేదని మేము చెప్తాం. కాదు చేస్తానే ఉన్నాం, మీరు కోరిన దానికి మీరేదో ఏదో అంత ఆశించితే ఇది కేంద్రం నుంచి అనే దగ్గర డీవియేషన్ తప్పించి, అంటే మేము చేస్తున్నాం కానీ మీరు కోరినంత ఎలా చేస్తాము అనేది ఒక పాయింట్ అయితే, మీరు చేస్తున్నారు కానీ మేము కావాల్సినంత చేయటం లేదు రాష్ట్రానికి అనేది మా మాట. అంటే నిజంగా చెప్పాలంటే ఒకటి, ఈ ప్రత్యేక హోదా అనేది మీరు మర్చిపోయారు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోయారు అనుకోండి, కానీ ఇప్పుడు మళ్ళీ షర్మిల తెరపైకి తీసుకొస్తున్నారు కదా. ఎవరు దీనికి ఒకటి సార్, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో లేదా దీనికి చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన విషయాల్లో ఎవరు రాజీ పడరు, ఎవరు మర్చిపోరండి. ప్రజలు మర్చిపోలేదు, రాజకీయ పార్టీలు మర్చిపోలేదు. అయితే దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా వ్యవహరించవచ్చు అనే దానికోసం ప్రయత్నం చేస్తా వచ్చాం. కానీ అసలు పూర్తిగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి భవిష్యత్తే లేకుండా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఇంకా రేపు ఉద్ధరించింది ఏముందండి, 5 సంవత్సరాలు ఉండి మేము రోజు వాళ్ళతో ఎందుకు కలుస్తున్నారా అంటే, ఒకసారి ఢిల్లీ వెళ్ళి 30 సార్లు 40 సార్లు ప్రధానమంత్రి గారినో లేదా ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చి ఏం మాట్లాడారు కనీసం ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉంటే ఇంకా దానికంటే దారుణమైన పరిస్థితి ఉందండి. ఇంకా అందుకని చెప్పి దీనికంటే
ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేని పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేడు ఆయన. ఈ రాష్ట్రానికి చేయాలంటే మనం ఎవరో ఒకళ్ళు ఇక్కడి నుంచి ఉండి వాళ్ళ దగ్గర మనం కేంద్ర ప్రభుత్వంతో ఉండి చేసుకోగలిగితే, అంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలోనే వైసీపీ విఫలమైందంటారా మీరు? పూర్తిగా అసలు ఒక నిధులని కాదండి, అన్నిటిలో కేంద్రం నుంచి అసలు ఏం మాట్లాడారు, ఏం అడిగారు, ఏం అడిగితే వాళ్ళు ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే సార్, మనం ఇప్పుడు ఉన్నాం, నేను ఒక శాసనసభ్యుడిని ఎంపికయ్యాను అనుకుందాం, నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర, మంత్రి గారి దగ్గర మా ఊరికి ఇది కావాలి అండి, మాకు ఈ రోడ్డు కావాలి, లేదా మా ఊరు ఇంకోటి కావాలి, మా నియోజకవర్గానికి అడిగితే కదా చేసేది. అసలు అడిగినటువంటి దాఖలాలు ఎక్కడున్నాయి? అడిగితే వాళ్ళు ఇప్పుడు మీరు ఏం అడిగారు, వాళ్ళు ఏం చేయలేదు అనేది కనీసం ఈ రోజు చెప్పగలుగుతారా? అంటే వీళ్ళు ఏం అడగలేదని మనం చెప్పారు కదండి, రైల్వే జోన్ గురించి 30 ఎకరాల స్థలం ఇవ్వటం లేదు వీళ్ళని. అవును, మరి ఇంతకంటే దారుణం ఏముంది అంటే వీళ్ళు ఎందుకు ఇవ్వట్లా అంటే వీళ్ళే కాదు రాజేష్ గారు అవుతా అంటే లోక్సభలో అక్కడ చెప్పిందే కదా బాజీ గారు. నేనంటే అదే, మీరు ఏం చేశారంటే మీరు ఇంతవరకు ఏం అడగలేదు అనేది వస్తా ఉంటే, పోలవరం గురించి ఏం చేశారంటే ఇంతవరకు ఏం చెప్పలేదని. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేను మా ఊరికో రోడ్డు అడుగుతా, ఏదో కలెక్టర్ గారికో లేదంటే మంత్రి గారికో చేస్తాడు. అసలు ఆయనకి ఎవరు ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడండి? ఒక రిప్రజెంటేషన్. బాజీ గారు, నేను ఇంతకుముందు రామకృష్ణ గారిని అడిగినట్లు, నిజంగా ఈరోజు లేదా ప్రజల్లో లేదా ఈ కేంద్రం మనకు హామీలు అవి అమలు చేయలేదు అనేది ప్రజల ఆ స్థాయిలో మీ పైన వ్యతిరేకత లేదంటారా? సార్ చేయకపోతే ఉంటుంది సార్, చేసామని చెప్తుంటే ఉంటుందని మీరు అనుకుంటే ఏమవుతుందండి? ఇందాక శివశంకర్ గారు చెప్పారు, వీళ్ళే అన్నారు కదా, మొన్నటి వరకు రావట్లేదు అన్నారు కదా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళే అన్నారు కదా, మీ దగ్గర కూర్చున్న వాళ్ళే అన్నారు కదా సార్. ఎవరన్నారు సార్? రాలేదని చెప్పి రామకృష్ణ గారు అన్నారా? ఇవ్వలేదని చెప్పి శివశంకర్ గారు అన్నారా? మీరు అనుకుంటున్నారు. ఈవెన్ షర్మిల కూడా అన్నది కదా, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు ఎవరు, కనీసం కేంద్రం ఇవ్వట్లేదు, ఇప్పుడున్న బీజేపీ కనీసం ఒక హామీ అమలు చేయట్లేదు అని చెప్పేసి ఆమె పదే అంటుంది. సార్ ఒక మాట చెప్తున్నా సార్, కనీసం ఇవ్వలేదనే కదా ఆ రోజు టీడీపీ బయటకు వచ్చింది. షర్మిల గారికి ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం వాళ్ళ అన్న గొంతు పట్టుకొని గోడకేసి కొట్టినప్పుడే పోయింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఆవిడకున్న పరిజ్ఞానం ఏంటంటే, మణిపూర్లో చర్చలు తగలబెడితే అది చూసి కంట నీ రాక అన్నం మానేశానని చెప్పని అప్పట్లో ఆవిడ పాదయాత్ర చేసేటప్పుడు ఆవిడ తెలిసినప్పుడు కూడా, ఇప్పుడు వదిలే తర్వాత తెలంగాణ ఎలక్షన్ అయిపోయాక మాట్లాడదాం అనుకుని మాట్లాడారు. కానీ మణిపూర్లో జరిగింది క్రైస్తవుల మీద కాదు, అక్కడ జరిగింది మేతి కుకీల గిరిజనేతరుల మధ్య జరిగినటువంటి సంఘర్షణ. అది ఒక మణిపూర్ హైకోర్టు తీర్పు తర్వాత జరిగిందనేటువంటి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్. ఇది బాధాకరం. రెండోది ఏంటంటే ప్రత్యేక హోదా. అసలు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం ప్రత్యేక హోదా అనేది బిల్లులో పెట్టందే కాంగ్రెస్ పార్టీ. ఆవిడకి ఆ విషయం తెలియక గప్పుకుని వెళ్ళి ఢిల్లీలో కూర్చుంది. ఎవరో చెప్పుకుంటారు చెవులు, అమ్మ ఇది బిల్లు మనమే పెట్టలేదని, వెంటనే లేచి వచ్చేసింది. అంతకన్నా చేసేదేం లేదు. ఇక్కడ ఏమంటామంటే, ఈ రాష్ట్రానికి రాయితీలు కానీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కానీ, పారిశ్రామిక సంబంధించినటువంటి అంశాలు కానీ, పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అనేక అంశాలన్నీ కూడా పూర్తి చేసుకుంటా వస్తున్నటువంటి తరుణంలో పూర్తయినటువంటి అంశాలన్నీ, పెండింగ్ ఉన్నటువంటి అంశాలు అనేవి వచ్చినప్పుడు, మొన్న 10 సంవత్సరాల తర్వాత రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేదంటే కేంద్ర మంత్రి సాక్షాత్తుగా మీరు భూమి ఇస్తే మేము కడతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బడ్జెట్ రెడీగా ఉందని చెప్పిన తర్వాత అప్పటికప్పుడు కలెక్టర్ నేను ఇచ్చానని ఏదో నీటిపారుదల శాఖలో మునిగిపోయేటువంటి స్థలాన్ని ఇచ్చాడు. నాటకాలు అనేటువంటి ఈ ప్రభుత్వం ఏదైతుందో దీన్ని నిలదీయాల్సిన పరిస్థితి, నమ్మించి ఓట్లు తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగాల్సినటువంటి పరిస్థితి ఉందండి. అది వదిలిపెట్టి ఇచ్చిన వాడిని పట్టుకొని మీరు ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారని చెప్పని అడిగితే మేమేమి ఇచ్చామని చెప్తాం. ఏమో లేదో అక్కడ చెప్పాలండి. మేము విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉందో 10 ఏళ్ల కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే పెట్టుబడులు, వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామిక రాయితీలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, దాన్ని గతంలో 70% పూర్తి చేశామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీకి నిధులు ఎవరిచ్చారు? కేంద్రం ఇచ్చిందా లేకపోతే రాష్ట్రం ఇచ్చిందా? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సంస్థలు అడగనివి కూడా ఇచ్చినవి విద్యా సంస్థలు కేవలం 11 మాత్రమే, ఏది విభజన చట్టంలో ఇచ్చినవి. కానీ కట్టినవి ఇక్కడ 38 సంస్థలు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నాయండి. మరి రోడ్లు, రైల్వేలు, వాటర్ రేవులు, ఏదైతే విమానాశ్రయాలు, బ్రహ్మాండమైన కారిడార్ సంబంధించినటువంటి పోర్టులు, ఇవన్నీ కూడా కేంద్రం ఈ రాష్ట్రం పట్ల అభివృద్ధి చెందాలి, రాష్ట్రం మీద నుంచి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో. కాకపోతే ఏంటంటే కేంద్రం ఆలోచించేది అభివృద్ధి, రాష్ట్రం ఆలోచించేది అరాచకత్వం. మా అమరావతి రాజధానికి 2500 కోట్లు ఇస్తే ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని అని చెప్పి కేంద్రంలో భారతదేశ చిత్రపటంలో అమరావతి అని పొందుపరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతిలో వేసిన రోడ్లు తవ్వేసింది. మనం
మండలాల కోసం ఆనాడు కాంగ్రెస్ బిల్లు పెట్టలేకపోయింది. హామీ ఇచ్చింది కానీ బిల్లు అందులో పెట్టలేకపోయింది. దానివల్ల ముప్పు సరే మండలాలు వాళ్ళు సరిగా చేయలేకపోయారు కదా, మీరు చేయొచ్చు కదా. నేను ఏమడుతున్నా, సరే కాంగ్రెస్ చేయలేదని మీరు అంటున్నారు, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేయొచ్చు కదా అని. వారు సరిగా చేయలేదు, మీరు సరిగా చేసి ఇస్తే బాగుండేది కదా. రాజేష్ గారు, మేమేం చేసామో మా దగ్గర లెక్క ఉంది, ప్రతి అంశానికి నేను చెప్తాను, మీరు అడగండి, పోనీ నేను చెప్తాను. ప్రజల్లోకి తీసుకెళ్లారా మీరు? ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లారా? నేనేమడుగుతాను కాదు, మీరు ఏం చేయలేదని ప్రజల్లో ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లారా మీరు? ఆ స్థాయిలో మీరు ఉన్నారా? మీ నాయకులు ఆ స్థాయిలో గ్రౌండ్కి వెళ్ళి మీరు చేసుకున్నారా? ఈరోజు బీజేపీ ఆ స్థాయిలో బలపడ్డదా? పక్క రాష్ట్రం తెలంగాణ ఉంది, తెలంగాణలో బీజేపీ ఏ స్థాయిలో పుంజుకుందో మీ అందరికీ తెలుసు. ఆ స్థాయిగా మరి మీరు అక్కడ ఉన్నారా? ఈరోజు ఆల్టర్నేట్ ఉన్నారా? ఈరోజు ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా మేమని చెప్పుకునే స్థాయికి మీరు ఎదిగారా? ఖచ్చితంగా అండి. మీకు ఇక్కడ రాజకీయ పరిస్థితులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏ పని చేయనోడు, ప్రజలకు ఉపయోగపడినోడు, విధ్వంసకారుడికే రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టారు. అన్ని పనులు చేసి అభివృద్ధి చూపించిన నరేంద్ర మోడీ గారికి రాష్ట్రం ప్రజలందరికీ ఆశీర్వదించారండి. మీలాంటి మేధావులు చెప్పాల్సింది ఏంటంటే, మీరు తిరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన హైవేలు చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు రోడ్ అని చెప్పండి. మీరు వెళ్తున్నటువంటి విమానాశ్రయం ఏదైతే చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి విమానాశ్రయం ఉడాన్ స్కీమ్ అని చెప్పండి. ఇవాళ పేదవాడి ఇళ్లలో వెలుగుతున్నటువంటి ఉచితంగా ఇచ్చినటువంటి గ్యాస్ చెప్పండి, ఇచ్చినటువంటి లక్షలాది ఇళ్లు చెప్పండి, వేసినటువంటి సిమెంట్ రోడ్లు చెప్పండి, ఇంటి ముందు లైట్లు చెప్పండి, కట్టినటువంటి మరుగుదొడ్లు చెప్పండి, ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని చెప్పండి, వ్యాక్సిన్ చెప్పండి. వాళ్ళన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క పథకం కూడా తీసుకొచ్చేటువంటి నరేంద్ర మోడీ ఆశించకుండా, వారి యొక్క ఆలోచన ఆశించకుండా, రాజకీయాలకు అతీతంగా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలకు తెలుసా ఇదంతా కేంద్రం నుంచే వస్తుంది, ఇదంతా కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్ర ప్రజలకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి కాదు ఇది, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అనేది ప్రజలకు తెలుసా? వివరించారా? కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులందరూ వికసిత భారత వాహనాల్లో చెప్పిన తర్వాత, ప్రజలు అధికారుల దగ్గరుండి ఇది నరేంద్ర మోడీ గారి పథకం అని అనేక అంశాలు చెప్పిన తర్వాత కళ్ళు తెలిసినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బయటపడుతున్నటువంటి పరిస్థితి. నా స్కీమ్ ఏదైతే వైద్య కళాశాలలో ప్రతి జిల్లాకి ఇస్తే మాదని చెప్పుకునేటువంటి పరిస్థితి, గ్రామీణ విలేజ్ క్లినిక్లు ఇస్తే మాదని చెప్పుకునేటువంటి పరిస్థితి, ఈ స్టిక్కర్లకి తార్కాణం చేసినటువంటి పరిస్థితులు. ఎవరిని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసో తెలీదో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫౌండేషన్ వేసి పీరియడ్ మిగిసే టయానికి 2000 కోట్లతో నిర్మించినటువంటి ఎయిమ్స్ అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ప్రాంతంలో విరాజిల్లుతుందండి. రోజుకి 4000 మంది పేషెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి. శివశంకర్ గారు చివరిగా ఒక అంశము. శివశంకర్ గారు ఉన్నారా మీరు? రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాండిడేట్లకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళు గ్రౌండ్లో వెళ్ళారు. మీరు మరి ఇప్పటి వరకు లేదు, ఈ పొత్తులో సంబంధించి ఈ క్లారిటీ సంబంధించి ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది? ఇదంతా అంటే దానికి దీనికి సంబంధం లేదు, ఉంటుంది కదా, గ్రౌండ్లోకి వెళ్ళి చేసుకుంటారు కదా. ఇప్పుడు గ్రౌండ్ లో కాదండి, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కి ముందుగా వెళ్ళి పుస్తకాలు కొని ఇస్తే మాత్రం నాడు సెలెక్ట్ అయిపోయింది. పుస్తకాలు చదవాలి, అర్థం చేసుకోవాలి, పేపర్ రాయాలి. వీళ్ళు ఎందుకంటే అడావుడు చేస్తున్నారు, సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్. చూసారా మేము ఎంత ముందుకు ఉన్నాం, మా క్యాండిడేట్లు అనౌన్స్ చేసాం, ఏం చేశారండి? ట్రాన్స్ఫర్ చేశారు అటు ఇటు, ఎంపీని ఎమ్మెల్యే, ఎమ్మెల్యేని ఎంపీ, ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం. అంటే గందరగోళ పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నాయని చెప్పకనే చెప్తున్నారు. అది గొప్పగా వర్ణించుకుంటున్నారు, అది వాళ్ళ గొప్ప చెత్త ప్రభావిక లక్షణం. అది విచిత్రమైన పరిస్థితి నెలకొంది మన రాష్ట్రంలో. ఏది చేసినా నేను 124 బటన్లు నొక్కాను అంటున్నాడు, అది గొప్ప. ఏం బట్టలు నొక్కావు, ఏం జరుగుతుంది, ఏమిటి అన్నది ఏ అతి లేదు, గతి లేదు. సో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది రాజేష్ గారు, అవునన్నా కాదన్నా మొత్తం అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎలక్షన్ డేట్ అవుతుందో, బటన్ ఈ బటన్ ముఖ్యమంత్రిని బటన్ నొక్కి గద్దె దించి పంపించాలి అధికారంలోంచి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ఊరు వాడ పల్లె అందరూ కూడా ఎదురు చూస్తారు. అందులో మాత్రం సందేహం. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఏం జరగబోతుందో రాబోయే రోజులు చూద్దాం. శివశంకర్ గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా గొట్టిపాటి రామకృష్ణ గారికి అండ్ ఎస్కే బాజీ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఏపీ రాజకీయాల మారుతున్నాయి రోజు రోజుకు. మరి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరి ఎటువైపు వెళ్తున్నారు, ఎవరి వైపు వెళ్తున్నారో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, మరి అమిత్ షా భేటీ కాబోతున్నారు. భేటీ తర్వాత ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు, ఏంటి మరి పొత్తుల అంశం చర్చించబోతున్నారు, ఒక పొత్తులుంటే ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయించబోతున్నది రాబోయే రోజులు చూడాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇవాళ చర్చ మరో అంశం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరోపణ.